నియోజకవర్గాల్లో మీటింగ్ జరుగుతున్నప్పుడు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేస్కి ఇంటిమేషన్స్ పోతున్నాయి, మా ఎమ్మెల్యేలకు ఇంటిమేషన్స్ పోవటం లేదు. నా మీటింగ్ ఏదైనా ఉంటే నేను డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్కి చెప్తా. 13 జిల్లాల డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్స్ టీడీపీ కార్యకర్తలు, వాళ్ళు కనుక టీడీపీ ఎమ్మెల్యేలకు చెప్పకుండా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలకు చెబుతూ ఉంటే ఆ పార్టీలో ఏదో చాలా సీరియస్ ప్రాబ్లం ఉన్నది, మనం రెక్టిఫై చేసుకోవాలి. దానికి నన్ను నిందించడం భావ్యం కాదు. నేను నా ప్రోగ్రాం ఫలానా నియోజకవర్గంలో ఈరోజు మీటింగ్ పెట్టండి వస్తానంటాను. డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆర్గనైజ్ చేస్తాడు, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ లోకల్ ఎమ్మెల్యేకి ఇన్ఫార్మ్ చేస్తారు. వీళ్ళ సెలక్షన్ ప్రాసెస్ ఇన్ కన్సల్టేషన్ విత్ పార్టీ జరిగింది. సో వాళ్ళకి ఇంటిమేషన్ రాలేదు కాబట్టి కృష్ణారావు రెస్పాన్సిబిలిటీ, ఇది ఎట్లా నాకు అర్థం కాలేదు. అదొకటి ఐ థాట్ ఐ షేర్ ఇట్ విత్ యూ. లోన్స్ వైఎస్ఆర్సీపీ పీపుల్కే ఇస్తున్నారు. అసలు ఈ ఇష్యూ నేను ఐ టేక్ టోటల్ అబ్జెక్షన్ అండి. లబ్ధిదారుల్లో వైఎస్ఆర్సీపీ లబ్ధిదారుడు, తెలుగుదేశం లబ్ధిదారుడు అనేవాడు ఉంటాడా? లబ్ధిదారుడు ఉంటాడు. దానికి ఆబ్జెక్టివ్ క్రైటీరియా ఉండాలి, ఆబ్జెక్టివ్ క్రైటీరియా ప్రకారం చేయాలి. అదే వీఆర్ ట్రయింగ్ టు డూ ఇట్ ఇన్ బ్రాహ్మిన్ కార్పొరేషన్. జన్మభూమి కమిటీలకు ఎక్కడా ప్లేస్ లేకుండా చేశాం. ఆన్లైన్ చేస్తున్నాం, ఆన్లైన్లో అప్లై చేసుకుంటున్నారు, క్రైటీరియా చూస్తున్నారు, డబుల్ ఆర్టీజీఎస్ చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ మెంబర్స్కి లోన్స్ ఇచ్చి మిగిలిన వాళ్ళకి ఇవ్వట్లేదు లేదండి. అసలు ఈ టైప్ ఆఫ్ ఎలిగేషన్ అసలు చేయాల్సిన అవసరం ఏముంది? వెన్ యు ఆర్ ఒక ఆబ్జెక్టివ్ క్రైటీరియా ప్రకారం లబ్ధిదారుడికి బెనిఫిట్ పోవాలి, కానీ లబ్ధిదారులో వైఎస్ఆర్సీపీ లబ్ధిదారుడు ఏందో మరి తెలుగుదేశం లబ్ధిదారుడు ఏందో నాకు ఇది అర్థం కాలేదు. మెయిన్ ఇష్యూకు వస్తే, ఇప్పుడు ఏం తప్పు చేశానని ఇంత పెద్ద క్యాంపెయిన్ రన్ చేశారు నాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి రోజు సీఎం గారి మీద విరుచుకుపడుతూ ఉంటారు, చాలా చాలా కామెంట్లు చేస్తూ ఉంటారు. కేసీనేని నాని గారు, జేసీ దివాకర్ రెడ్డి గారు, వాళ్ళు మరి అవన్నీ ఇగ్నోర్ చేస్తున్నారు కదా. మరి ఏదో ఎక్కడో చోట పెట్టిన ఫేస్బుక్ పోస్టు ఎవడో ఒకడు ఏదో రీజన్కు, అది వాడు ఏదో దేనికోసం చేసుంటే అనుకోవచ్చు, దానికి కూడా చిన్న మనిషి పేరు నేను ఎందుకు మెన్షన్ చేయట్లేదంటే ఈజ్ నాట్ వర్త్ ఈవెన్ మెన్షనింగ్, అంటే అది వాళ్ళ లెవెల్. అటువంటి వాడిని మీ దగ్గర ఏదో ఒక చోట ఒక పెద్ద పోస్ట్ పెట్టాడు అతను ఫేస్బుక్లోనే. ఏమని పెట్టాడు? జేసీ దివాకర్ రెడ్డి గారు లేట్గా వెళ్ళి ఫ్లైట్ మిస్ కావటం అనే చోట ఎయిర్లైన్స్ది లోపం ఉంది, ఎంపీలు వాళ్ళు వచ్చినప్పుడు కొద్దిగా ఎక్కువ టైం ఇవ్వాలి కదా అని పెట్టాడు. ఇతను ఏదో తెలుగుదేశంలో సమ్ స్మాల్ ఫంక్షనరీ. నాకు కాస్త అది చాలా బ్యాడ్ టేస్ట్లో ఉన్నట్టు అనిపించింది. వెంటనే దానికి నేను స్ట్రాంగ్ కామెంట్ పెట్టా. నువ్వు ఏం మాట్లాడుతున్నావు, నీకు అసలు సెన్స్ ఉందా? ప్రోటోకాల్ ఆఫీసర్ ఒకటి అక్కడ ఉంటాడు, మామూలు వచ్చేటటువంటి ప్యాసింజర్స్ కన్నా అరగంట లేటుగా విఐపీలు వస్తారు, క్యూలో నిలబడరు, డైరెక్ట్గా పోతారు. ఆ టైం కూడా ఏం రాలేదు కాబట్టి వాళ్ళు డోర్ మూశారు. ఎట్లా ఉందని అంటే, చిన్నప్పుడు మా గ్రామంలో బస్సు పోతుంది అంటారు, సర్పంచ్ వస్తాడు ఆగరంటే అరగంట ఆగుతాడు, అతను ఎక్కించుకొని పోతాడు. మనం జాతీయ స్థాయి నాయకులమైనా సర్పంచ్ లెవెల్ మనస్తత్వాలు పోలేదు అని పెట్టారు. మరి దాంట్లో ఏమీ తప్పేమీ లేదు. ఆయనకు అది చాలా ఆగ్రహం కలిగించింది. దట్ స్మాల్ లెవెల్ ఫంక్షనరీ ఈయన నా పోస్టుకు క్లారిఫికేషన్ పెట్టే అంతటి వాడా? సో ఏదో అతను ఈజ్ నాట్ ఈవెన్ ఎ ఫ్రెండ్ ఫర్ మీ ఇన్ ది ఫేస్బుక్. మరి ఏ అకౌంట్ నుంచి ఎటు నుంచి పోయినాడో పోయి కొన్ని పోస్టులు తీసి బయట పెట్టాడు. వాటిని గురించి కూడా చెప్తాను ఎందుకు పెట్టాల్సి వచ్చింది అనేది. అది ఐ థాట్ ఇస్ వన్ స్మాల్ పార్ట్ ఆఫ్ ది హోల్ థింగ్ నౌ. April 22nd ఆర్ సో అరౌండ్ దట్ టైం ఈ ఉట్టూరి రవికిరణ్ ఎవరు అతని పేరు, అతన్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినప్పుడు నేను చాలా ఫీల్ అయ్యాను. ఏంటి మనం ఏదైనా ఫ్యాసిస్ట్ రాజ్యంలో ఉన్నామా, ప్రజాస్వామ్యంలో ఉన్నామా? ఒక సెటైర్ను ఐ మీన్ కాంట్ యాక్సెప్ట్ వాట్ టైప్ ఆఫ్ ఎ సిస్టమ్ ఆర్ ఇన్ అనేది నాకు బాగా అనిపించింది. పొలిటికల్ సెటైర్ వేస్తే నవ్వుకోవాలి, చేతనైతే వాడి మీద వేయాలి, చదవకపోతే ఊరికి కూర్చోవాలి. ఆ రోజు నుంచి ఆ వారం నాకు వచ్చిన పొలిటికల్ సెటైర్స్ మా వాళ్ళతో షేర్ చేసే అంతే. ఏ స్మాల్ గ్రూప్ ఆఫ్ సమ్ అబౌట్ 30-40 పీపుల్, దట్స్ ఇట్, దట్స్ ది ఫ్రెండ్ సర్కిల్ ఐ హ్యావ్ ఇన్ ది. ఒకటి ఇన్ ది ప్రాసెస్ ఇతను నా ఫేస్బుక్ చాలా
నా ఫేస్బుక్ పేజ్కి చాలా పబ్లిసిటీ ఇచ్చేశాడు. నవ్ ఐ విల్ గెట్ రోజు 100 ఫ్రెండ్ రిక్వెస్ట్లు వస్తున్నాయి ఇదంతా అయిన తర్వాత. సో ఆ 3-4 పోస్టులు షేర్ చేశాను. మరి ఏమైనా క్రిమినల్ లెవెల్లో జరిగినటువంటి తప్పేమో నాకు తెలియదు. నేను ఐ డెంట్ రైట్ ఎనీ కామెంట్. I didn't make any post of mine. Just వచ్చినట్టు షేర్ చేశా. బట్ బ్యాక్గ్రౌండ్ ఈస్ దిస్, యూ గో అండ్ చెక్ ఇట్. It only happened for 1 week after this, that Ivuturi Ramakrishna or somebody's incident, because I really felt bad about that incident. So, antaku mundu levu, aa tarvata levu. You can only that 1 week these posts were shared by me. Otherwise, I share a lot of posts. చాలా ఫన్నీగా ఉంటాయి, చాలా నచ్చిన ఉంటాయి, పక్క వాళ్ళకి పంపిస్తూ ఉంటాం. మరి అడుగుంటే ఆన్సర్ ఇచ్చి ఉండేవాడిని. నేను సంబడి జస్ట్ మేడ్ ఎ ఫోన్ కాల్, కృష్ణారావు ఎందుకు పెట్టావు ఈ పోస్టులు అని ఉంటే, ఎందుకు షేర్ చేసామని ఉంటే తప్పకుండా చెప్పుండేవాడిని. ఎవరు అడగలేదు. నన్ను అడిగిన వాళ్ళంతా ఎవరో మా ప్రెస్ ప్రతినిధులు ఇద్దరు అడిగితే వాళ్ళకి చెప్పాను, ఇదే బ్యాక్గ్రౌండ్, ఇందుకోసం చేశానని చెప్పాను. సో దట్ వాస్ ది ఓన్లీ థింగ్ ఇన్ విచ్ ఐ హావ్ షేర్డ్ దోస్ 2 things.